అల్లూరి రామరాజు. ఈ పేరుతో ఎవరికీ పరిచయం పెద్దగా లేకపోయినా అల్లూరి సీతారామరాజు అనగానే విప్లవ యోధుడి వీరగాథ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు తాజాగా రాజమౌళి సినిమాలో కూడా అల్లూరి రామరాజు జీవితం ఎలా గడిచింది, ఆయన విప్లవ యోధుడిగా ఎలా మారాడు, ఆ క్రమంలో కొమరం భీంని ఎలా కలుసుకున్నాడు అనే స్టోరీ ఉంటుంది అని చెప్పేశారు. సో అసలు అల్లూరి రామరాజు చరిత్ర ఏంటి, ఈ కథను సినిమాలో జక్కన్న ఎలా చూపిస్తారో తెలియాలంటే మనం ముందుగా రామరాజు చరిత్ర తెలుసుకోవాల్సిందే. మరింకెందుకు ఆలస్యం, ఆ కథ ఏంటో చూసేద్దాం. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు అంటూ భారత జాతిని పట్టి పీడిస్తున్న తెల్లదొరల పీచమనచడానికి పుట్టిన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట జన్మించాడు రామరాజు. చిన్నప్పుడు ఇంట్లో అందరూ ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. రాజుకు సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు కూడా ఉన్నారు. సీతారామరాజుగా ప్రసిద్ధి చెందిన ఈ మన్యం వీరుని అసలు పేరు శ్రీరామరాజు. తరువాత శ్రీరామరాజు పేరు కాస్త సీతారామరాజుగా స్థిరపడిపోయింది. అలా శ్రీరామరాజు పేరు సీతారామరాజుగా స్థిరపడడానికి ఇదే కారణమంటూ 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరామరాజు యుక్త వయసుడుగా ఉన్నప్పుడు సీత అనే ఒక యువతి అతన్ని గాఢంగా ప్రేమించిందని, అయితే అప్పటికే విప్లవ భావాలతో ఉన్న శ్రీరామరాజు సంసార బంధాలకు తలొగ్గడం ఇష్టం లేదని చెప్పడంతో శ్రీరామరాజు మీద ఉన్న ప్రేమతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని, ఆమె మీద ఉన్న అభిమానంతోనే శ్రీరామరాజు తన పేరును సీతారామరాజుగా మార్చుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కానీ సినిమాల్లో చూపించినట్లుగా శ్రీరామరాజుకి మరదలు ఎవరూ లేరు. ఆ రోజుల్లో ప్రేమలు ఇవన్నీ సినిమాటిక్ తీసినవే కాని నిజాలు కాదు. ఇక ఇదే విషయంపై ప్రచారంలో ఉన్న మరొక కథ ప్రకారం శ్రీరామరాజుకు చెల్లెలు సీత అంటే ఎంతో ప్రేమ. శ్రీరామరాజు పోరాటంలో ఉండగా ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం ఆయన్ను కలిచివేసింది. దాంతో తన పేరులో శ్రీకి బదులు చెల్లెలు సీత పేరును శ్రీరామరాజు చేర్చుకోవడం జరిగిందని చెబుతుంటారు. ఏదేమైనా శ్రీరామరాజు కాస్త సీతారామరాజుగానే చరిత్రతో పాటు మనందరి గుండెల్లో స్థిరపడిపోయాడు. ఇక సీతారామరాజు బాల్యంలోకి వస్తే ఆయనకు చిన్నతనం నుంచి చదువంటే ఆసక్తి తక్కువ. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అలా వారి జీవితం సాఫీగా సాగిపోతుండగా 1908లో గోదావరి పుష్కరాల సమయంలో అక్కడ కలరా ప్రబలి సీతారామరాజు తండ్రి మరణించారు. అప్పటికి సీతారామరాజు 6వ తరగతి చదువుతున్నారు. అంత చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో రాజు జీవితంలోకి కష్టాలు చేరిపోయాయి. స్థిరమైన ఆదాయం లేక పేదరికం వలన రాజు కుటుంబం అష్ట కష్టాలు పడవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ తండ్రి లేకపోవడం వల్ల రాజు చదువుపై ఆ ప్రభావం బాగా పడింది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్లి నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీతారామరాజుకు చదువు వంటబట్టలేదు అంటే అయితే అల్లరి చిల్లరగా తిరిగేవాడు కాదు. చిన్నప్పటి నుండి సీతారామరాజులో విప్లవ భావాలు ఎక్కువగానే ఉండేవి. 1907లో సీతారామరాజుకి దాదాపు 10 ఏళ్ల వయసులో బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుండేవారు. ఎందరో వాటికి ఉత్తేజితులయ్యారు. వారిలో సీతారామరాజు ఒకడు. అప్పటి నుండే తన ప్రాంతానికి తన వాళ్లకి ఏదైనా చెయ్యాలి అన్న తపన సీతారామరాజులో పుష్కలంగా ఉండేది. తర్వాత ఒక పుష్కర కాలానికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్లను ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. గాంధీజీలా అహింసా మార్గంలో కాదు, పోరాట మార్గంలో వెళ్తేనే అనుకున్నది సాధిస్తానన్నది సీతారామరాజు నమ్మేవాడు. అలా తనను తాను అన్వేషించుకుంటున్న సీతారామరాజు 1916 ఏప్రిల్ 26న ఉత్తర భారతదేశ యాత్రకు మొదలుపెట్టాడు. బెంగాల్లో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్లు ఉన్నాడు. తర్వాత లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృత భాషను అధ్యయనం చేశాడు.
ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూశాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు. బహుశా రాజమౌళి గారు ఆయన సినిమాలో ఈ యాత్రల సమయంలోనే కొమరం భీమును కలిసినట్టుగా చూపిస్తారేమో. కృష్ణదేవుపేట చేరుకుని అక్కడికి దగ్గరలోని ధారకొండపై కొన్నాళ్లు తపస్సు చేశాడు. ఆ కాలంలోనే సీతారామరాజు చుట్టుపక్కల గల కొండలు, అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. 1918లో మళ్లీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూర్ మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్లీ కృష్ణదేవుపేట చేరాడు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమెకు పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు. ఇక సీతారామరాజు అనేక యుద్ధ విద్యల్లోనూ ఆయుర్వేద వైద్య విద్యలోనూ ప్రావీణ్యుడయ్యాడు. దీంతో ఆయన చాలా తక్కువ సమయంలోనే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించి సీతారామరాజును ప్రత్యేకంగా అభిమానించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు బ్రిటిష్ వారి చేతిలో అనేక అన్యాయాలకు, దోపిడీలకు, దురాగతాలకు గురయ్యేవారు. ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అని స్వేచ్ఛగా అటవీ సంపదను వాడుకుంటూ చెట్లు నరికి పోడు వ్యవసాయం చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్న మన్యం ప్రజలపై బ్రిటిష్ దొరల పెత్తనం మొదలయ్యింది. తెల్ల దొరల హయాంలో శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చేరారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి తక్కువ కూలీ ఇచ్చేవారు. 6 అణాల కూలీ అని చెప్పి అణానో 2 అణాలో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్లీ అదే ప్రభుత్వపు తాబేదారుల వద్ద కొనుక్కోవాల్సి వచ్చేది. ఇలా అరాచకాలు జరుగుతున్న సమయంలోనే సీతారామరాజు వాళ్ల జీవితాల్లో వెలుగు నింపే మెరుపులా, తెల్లవాళ్ల పాలిట పిడుగులా వచ్చాడు. మన్యం వాసుల కష్టాలను కడతీర్చటానికి, తెల్ల దొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు. అలా చుట్టుపక్కల 30-40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను కూడగట్టుకుని వారిని దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు. ఇకపోతే అక్కడి బ్రిటిష్ అధికారుల్లో చింతపల్లి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టర్తో కుమ్మక్కై కూలీలకు సరైన కూలీ ఇవ్వక ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు బాస్టియన్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాస్టియన్ రామరాజు గిరిజనులను రెచ్చగొట్టి విప్లవానికి సిద్ధపడుతున్నాడని ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా అతన్ని ప్రభుత్వాధికారుల కనుసన్నల్లో ఉంచింది. ఎప్పుడూ పోలీసుల నిఘా ఉండేది. సీతారామరాజుకి ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజలుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్లీ 1922 జూన్లో మన్యంలో కాలు పెట్టాడు. అలా 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలు పెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. అల్లూరి సీతారామరాజు తన 25 ఏళ్ల వయస్సులోనే తన విప్లవ దళాలతో పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేసి బ్రిటిష్ అధికారులను గడగడలాడించాడు. ఇలా విప్లవ మార్గంలో వెళ్లొద్దని సీతారామరాజు తల్లి వారించింది. దీంతో తన తల్లి క్షేమం కోరి ఆమెను నరసాపురం పంపించేశాడు సీతారామరాజు. సీతారామరాజు దాదాపు 150 సాహస వీరులను తయారు చేశాడు. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 22న మన్యం విప్లవం ఆరంభమయ్యింది. అలా తాను చేసిన దోపిడీల్లో విజయాలను దక్కించుకున్నాడు సీతారామరాజు. 1922 ఆగస్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభమయ్యింది. వరుస దాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చేయడానికి కవార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు.
రాజు దళం గిరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడి చేసి అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదరైపోయారు. ఇక రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీస్ స్టేషన్పై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడుల వలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేకపోయింది. ఇతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్నిసార్లు రాజు తన ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు. అలా బ్రిటిష్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారిన సీతారామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. క్రమంగా గూఢాచారుల వలన, పట్టుపడ్డ రాజు అనుచరుల వలన ప్రభుత్వాధికారులు సీతారామరాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు. అలా డిసెంబర్ 6న సీతారామరాజు విప్లవ దళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ చార్సీ మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలల్లో పోరాటం జరిగింది. ఆ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 రాజు అనుచరులు చనిపోయారు. తప్పించుకున్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వ దళాలు ఆ రాత్రి మళ్లీ దాడి చేశాయి. 1 గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు. ఆ తర్వాత దాదాపు 4 నెలల పాటు రామరాజు దళం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. ఈ సమయంలో 1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో కనబడ్డాడు. తర్వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్లి సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టర్ అన్నవరం వచ్చి రాజును ఆదరించినందుకు ప్రజలపై 4,000 రూపాయలు అదనపు పన్నును జరిమానాగా విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి, నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను, నన్ను కలవవలసిందని కలెక్టర్కు రాజు కబురు పెట్టిన సీతారామరాజును కలవడానికి ఆ కలెక్టర్ సాహసించలేదు. కానీ క్రమంగా సీతారామరాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం ఎక్కువైంది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం గూఢాచారులను నియమించింది. ఏజెన్సీ భద్రతలకు బాధ్యుడిగా సిఎస్విని అనే అధికారి జూన్లో నియమించబడ్డాడు. అయితే విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్లి పోలీస్ స్టేషను, ట్రెజరీపై దాడి చేశారు. కానీ అక్కడ మందుగుండు సామాగ్రి లేదు. అనంతరం సీతారామరాజు ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలే వరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ ఇన్స్పెక్టర్తో చెప్పాడు. అయితే జూన్ 17న సీతారామరాజు ఒక చోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయుడు బ్రిటిష్ అధికారి స్వీనీకి వార్త పంపాడు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో తెల్లదొరలు చాలా అమానుషంగా ప్రవర్తించేవారు. గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను నానా చిత్రహింసలకు గురి చేసేవారు. మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారు. గూడాల్లోని ప్రజలు అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం 17/4/1924న మన్యానికి కలెక్టర్గా రూదర్ఫర్డ్ ని నియమించింది. రూదర్ఫర్డ్ వచ్చి రావడంతోనే విప్లవకారుల మీద దాడి మొదలుపెట్టాడు. ఈ దాడిలో రాజు మరో ముఖ్య అనుచరుడు అగ్గిరాజు మృతి చెందాడు. అనంతరం రూదర్ఫర్డ్ కృష్ణదేవిపేటలో సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకు మున్సబు కూడా హాజరయ్యాడు. వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియచేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవపేట సభలో రూదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించేశాడు. ఈ విషయం సీతారామరాజుకు తెలిసింది. తన వల్ల మన్యం ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని భావించిన సీతారామరాజు మునసబు ఇంటికి వెళ్లి తనను ప్రభుత్వానికి పట్టిమ్మని కోరాడు. కానీ తాను అలాంటి పని చేయలేనని మునసబు తిరస్కరించాడు. తరువాత 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తననున్న చోటను పోలీసులకు తానే స్వయంగా కబురు పంపాడు సీతారామరాజు. అయితే పోలీసులు రాగానే ఏం జరుగుతుందో రామరాజుకు బాగా తెలుసు. అందుకని చివరిసారిగా ఏటిలో స్నానం చేద్దామని ఏటిలో దిగి ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు.
బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేసి ఎలాంటి విచారణ లేకుండానే గుడాల్ సీతారామరాజును కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియచేయలేదు. సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవ వీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాల్లో మరణించారు, మరికొందరు పట్టుబడ్డారు. కాగా మే 8న సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికాయాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి తాండవ నది పక్కన దహన క్రియలు జరిపారు. ఆ విధంగా తెల్లవాళ్ల ఫిరంగులకు ఎదిరిల్లి భరతమాత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన సీతారామరాజు కేవలం 27 ఏళ్ల వయసులోనే అమరుడయ్యాడు.